కిర్రాక్ స్టూడియోకి స్వాగతం. ఈక్వెడార్లోని క్రిమినల్ గ్యాంగ్స్ ఎందుకంత డేంజర్? ఈక్వెడార్లో క్రిమినల్ గ్యాంగ్స్ చాలా ప్రమాదకరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. మొదటిది అధిక సంఖ్యలో చట్టవిరుద్ధమైన ఆయుధాలు. ఈక్వెడార్లో చట్టవిరుద్ధమైన ఆయుధాల యాజమాన్యం చాలా ఎక్కువగా ఉంది. డ్రగ్ కార్టెల్స్ మరియు ఇతర నేర సంస్థలు భారీ మొత్తంలో ఆయుధాలను కలిగి ఉన్నాయి. వీటిని హింసాచారం, బెదిరింపులు మరియు హత్యలకు ఉపయోగిస్తాయి. రెండవది అవినీతి. ఈక్వెడార్లో అవినీతి ఒక పెద్ద సమస్య మరియు ఇది నేర సంస్థలకు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. పోలీసులు, న్యాయమూర్తులు మరియు ప్రభుత్వ అధికారులను లంచం ఇవ్వడం ద్వారా నేరస్థులు చట్టాన్ని తప్పించుకోవచ్చు మరియు వారి కార్యకలాపాలను కొనసాగించవచ్చు. మూడవది బలహీనమైన చట్ట సంస్థలు. ఈక్వెడార్లో చట్టం అమలు చేసే సంస్థలు అధిక బాధ్యతలు మరియు తక్కువ నెలవారీ వేతనాలతో సతమతమవుతూ ఉంటాయి. ఈ పరిస్థితి నేర సంస్థలను ఎదుర్కోవడం కష్టతరం చేస్తుంది. పోలీసులు తరచుగా శిక్షణ లేకపోవడం మరియు వనరుల కొరతతో కష్టతరమైన పరిస్థితిలో ఉంటారు. ఇది వారి ప్రభావాన్ని పరిమితం చేస్తుంది. నాలుగవది పేదరికం మరియు అసమానత. ఈక్వెడార్లో పేదరికం మరియు అసమానత చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది నేరాలకు దారితీస్తుంది. ఉపాధి అవకాశాలు లేకపోవడం మరియు జీవన వ్యయం పెరగడం కారణంగా కొంతమంది నేరాల ద్వారా డబ్బు సంపాదించడానికి అలవాటు పడతారు. ఐదవది డ్రగ్ ట్రాఫికింగ్. ఈక్వెడార్ ప్రధాన డ్రగ్ ట్రాఫికింగ్ మార్గంగా ఉంది. ఇది నేర సంస్థలకు భారీ ఆదాయ వనరులను అందిస్తుంది. డ్రగ్ కార్టెల్స్ తరచుగా హింసాత్మకంగా ఉంటాయి మరియు వారి ప్రాంతాలను పై పట్టుకోసం బెదిరింపులు మరియు హత్యలను ఉపయోగిస్తుంది. ఈ కారణాల వల్ల ఈక్వెడార్లో క్రిమినల్ గ్యాంగ్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈక్వెడార్ ప్రభుత్వం ఈ నేర సంస్థలను ఎదుర్కోవడానికి కృషి చేస్తుంది, కానీ ఇది చాలా కష్టతరమైన పని. ఇక్కడ పరిస్థితులు చక్కబడటానికి చాలా సమయం పట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.